సార్ స్టమక్ అల్సర్స్ అంటే ఏంటి సార్? అవి ఎందువల్ల వస్తాయి సార్? స్టమక్ అల్సర్స్ అంటే మనకి పేగులలో స్టమక్ అని ఒక పార్ట్ ఉంటుంది, దాంట్లో మనకి పుండ్లు ఫామ్ అవుతాయి. సో అల్సర్లు అంటే పుండ్లు. మెయిన్లీ మనకి మందు బాగా తాగినా, లేదు అంటే మనకి జంక్ ఫుడ్ బాగా తిన్నా, మెయిన్లీ మసాలా స్పైసీ ఐటమ్స్ ఫుడ్ తిన్నా, మిర్చి మసాలా బిర్యానీ నాన్ వెజ్ వీటి వల్ల వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే స్ట్రెస్, కొంతమందికి స్ట్రెస్ ఉంటుంది. సో దానివల్ల స్ట్రెస్ అల్సర్స్ లాగా స్టమక్ అల్సర్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇన్ కేస్ స్టమక్ అల్సర్స్ లాగా అనిపించిన, పొట్టలో అంటే మన బొడ్డు పైన మీకు నొప్పి అనిపించిన, లేదు అంటే తిన్న తర్వాత నొప్పి ఎక్కువ ఉన్నా, వెంటనే మీ సర్జన్ని కన్సల్ట్ అవ్వాల్సి ఉంటుంది. అవసరం అనుకుంటే ఎండోస్కోపీ చేయించి చూసుకోవాల్సి ఉంటుంది. అలా మనకి అల్సర్స్ని పసిగట్టవచ్చు. ఇన్ కేస్ అల్సర్స్ చిన్నగా ఉంటే పీపీఐస్, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, అవి వాడుకోవచ్చు. ఇన్ కేస్ అల్సర్స్ పెద్దగా ఉంటే దానికి హెచ్పి కిట్ అని ఒక కోర్స్ ఉంటుంది, కిట్ ఉంటుంది. ఆ కిట్ అన్నది మనకి 14 to 21 days దాకా వాడాల్సి ఉంటుంది. స్టమక్ అల్సర్స్ని ట్రీట్మెంట్ వెంటనే తీసుకోకపోతే దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. పర్ఫరేషన్స్ అంటే దాన్ని బొక్కపడే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా గ్యాస్ట్రిక్ అవుట్లెట్ అబ్స్ట్రక్షన్ అంటే మనం తిన్నది అరగకుండా పై నోటి ద్వారానే వామిటింగ్ ద్వారా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది, అంటే అడ్డుపడుతుంది పేగు మొత్తం. సో మళ్ళీ వీటికి పెద్ద పెద్ద సర్జరీస్ చేసి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. అందుకని స్టమక్ అల్సర్స్ వచ్చిన వెంటనే దాన్ని పసిగట్టి దానికి గల ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా బెటర్.